సూచిక జీడిపి అయితే రాష్ట్రానికి అభివృద్ధి సూచిక జిఎస్డిపి పెరగాలి అని అంటే జిఎస్టి వసూళ్లు అనేది పెరగాలి. అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్. నా దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా జిఎస్టి వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. మరి జిఎస్టి వసూళ్లు పెరగకుండా జిఎస్టి వృద్ధి రేటు నెల నెలా తగ్గుతుందనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడినట్టు అర్థం కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 2024 జూలై నుంచి 2025 ఏప్రిల్ వరకు ఈ 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో కంపేర్ చేసుకుంటే ప్రతి నెల జిఎస్టి వసూళ్లు తగ్గుతున్నాయి అనేది గణాంకాలు చెప్తూ ఉన్నాయి కదా. మరంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అభివృద్ధి లేదు అని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నట్టు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం చేతగానటువంటి ఒక అసమర్థుడు అని ఆయన ఒప్పుకున్నట్టే కదా డైరెక్ట్ గా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విధ్వంసం జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది.